నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఉత్తరప్రదేశ్లో ఓ పాత వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి చిక్కుకుపోయిన ఇద్దరు బాలులను రక్షించేందుకు భారత వాయుసేన రంగంలోకి దిగాల్సి వచ్చింది. 16 గంటల పాటు ట్యాంక్పై భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్న ఆ చిన్నారులను హెలికాప్టర్ సాయంతో వాయుసేన రక్షించింది. హెలికాప్టర్ రాకముందు అక్కడ జరిగిన ప్రమాదంలో ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ 5 బాలురు సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేసేందుకు ఈ దుస్సాహసానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ సిద్ధార్థనగర్ జిల్లా కాన్షీరామ్ ఆవాసియా కాలనీలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఒక పాత వాటర్ ట్యాంకుపై చిక్కుకుపోయిన ఇద్దరు బాలురను భారత వాయుసేన కాపాడింది. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని భావించి 5 చిన్నారులు ఈ దుస్సాహసం చేశారు. ఆ వాటర్ ట్యాంకు ప్రమాదకరమని, అటువైపు వెళ్లవద్దని అధికారులు ఎప్పటినుంచో స్థానికులను హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో 5 బాలురు రీల్స్ చేసేందుకు ట్యాంక్ ఎక్కారు. వీడియోలు తీసుకుని కిందికి దిగుతుండగా శిథిలావస్థకు చేరిన ఆ ట్యాంకు మెట్లు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో 10 ఏళ్ల సిద్ధార్థ్, 12 ఏళ్ల గోలు, 14 ఏళ్ల సన్నీలు కింద పడిపోయారు. సిద్ధార్థ్ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన 2 తీవ్రంగా గాయపడ్డారు. మెట్లు కూలిపోవడంతో వెనుక వస్తున్న పవన్, షాబన్ ట్యాంకుపై చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ NDRF ను రంగంలోకి దించారు. రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ సాగింది. అయితే వర్షం కురవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కలెక్టర్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు. వారి చొరవతో వాయుసేన ఘటనా స్థలానికి చేరుకుంది. సుమారు 16 గంటల పాటు వాటర్ ట్యాంకుపై తిండి తిప్పలు లేకుండా భయంతో వణికిపోతున్న ఆ బాలురను రక్షించింది. MI-17 హెలికాప్టర్ ద్వారా అక్కడకు చేరుకున్న సైనికులు 2 బాలురను కాపాడారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే ఆ రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది.